హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారు, ఖాతాలో ఎప్పుడు పడతాయి, తొలి విడత కింద ఎంత నిధులు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! సో, రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ పథకం సంబంధించిన నిధులు విడుదలవుతాయని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గాను కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఇందులో కూడా ఏంటంటే మనకి ఇప్పుడు చూసుకుంటే రూ. 20,000 జమ చేస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది కదా! అందులో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున కాకుండా కేంద్ర ప్రభుత్వం తరపున నిధులేమో రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000. సో, మొత్తం కలిపితే మనకి రూ. 20,000 అనేవైతే జమ కానున్నాయండి. అయితే ఈ యొక్క 6,000లో కూడా కేంద్ర ప్రభుత్వం తరపున మనకి పీఎం కిసాన్ స్కీమ్ సంబంధించి గాను రూ. 6,000 అనేవైతే మనకి 2019లో ప్రారంభమైన పథకం ఇప్పటి వరకు కూడా 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అనేది జరిగింది కదా! అది ఈ యొక్క 14,000 సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద రూ. 13,000 ఇచ్చేవారు. అందులో కూడా కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000, రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 7,000, అలా మొత్తంగా రూ. 13,000 ఇచ్చేవారండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20,000 ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! సో, దీనికి సంబంధించి గాను ఈ యొక్క 14,000 నిధులు అనేవైతే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్, మే నెలలో మనకి 2 పథకాలకు సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ఒకటి తల్లికి వందనం పథకం సంబంధించి, అటు అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను. అయితే తొలి విడత కింద ఎంత నిధులు విడుదల చేస్తుందని చెప్పేసి త్వరలో అయితే తెలియనుందనమాట. రేపు, ఎల్లుండిలోగా దీనిపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు.